ఒక పొలంలో నాన్సీ అనే అమ్మాయి ఎవరితోనూ గడుపుతూ ఉంటుంది. ఆమెకు కొంచెం దూరంలో తన అంకుల్ కస్టమర్ల యొక్క లిస్టు రాస్తూ ఉంటాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆమె వ్యభిచారం చేస్తోందని. నాన్సీ డబ్బు కోసం ఎవరితోనైనా గడుపుతుంది. తన అంకుల్ ఆమె కోసం బోకర్ పని చేస్తున్నాడని. అక్కడ పని అయిపోయాక ఆమె ఇంకో కస్టమర్తో గడపటానికి వెళుతుంది. సాయంత్రం డబ్బులు వచ్చాక ఇంట్లోకి కావలసిన సరుకులు కొనుక్కుని తన అంకుల్తో ఇంటికి వెళుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్లు నిజానికి చాలా పేదవాళ్లని. నాన్సీకి ఒక చెల్లెలు కూడా ఉంది, అంకుల్కి కూడా ఒక కొడుకు ఉన్నాడు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. పిల్లలందరూ ఫుడ్ చూసి చాలా సంతోషపడతారు. అంకుల్ డిన్నర్ చేశాక డ్రింక్ చేస్తూ కస్టమర్ల లిస్టు చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు తన కొడుకు రోహిత్ అక్కడికి వస్తారు. నాన్సీ తన ఫాదర్ ఏం పని చేస్తున్నారు రోహిత్ కి కూడా తెలుసు. ఆ పని ఎంత ప్రమాదకరమైనదో రోహిత్ కూడా తెలుసు. అందుకని ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి రోహిత్ తన తండ్రికి ఒక వెపన్ కూడా ఇస్తాడు. ఆ తర్వాత నాన్సీ దగ్గరికి వెళ్తాడు. ఆమె స్నానం చేసి వస్తుంది, ఎందుకంటే ఆమె ఇప్పుడు వేరే కస్టమర్ దగ్గరికి వెళ్లాలి. నాన్సీ ఉదయాన్నే బాగా రెడీ అయిపోయి తన అంకుల్తో పాటు వేరే కస్టమర్లను కలవడానికి వెళుతుంది. ఆ క్లయింటు నాన్సీని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆమె చాలా కేకలు వేస్తూ ఉంటుంది. ఆమె అంకుల్ బయట డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఆ క్లయింటు డిఫరెంట్ యాంగిల్లో చేస్తూ ఉంటాడు. అంకుల్ లోపలికి వచ్చి అడ్డుకున్న కూడా అతను వినడు. అంకుల్ని దూరంగా తోసేస్తాడు. అప్పుడు రోహిత్ ఇచ్చిన వెపన్ మెడకు గుచ్చుకోవడం వల్ల అంకుల్ అక్కడే చనిపోతాడు. ఇప్పుడు ఆ ఇంటికి ఉన్న పెద్ద దిక్కు చనిపోవడం వల్ల ఇంటి పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఆ ఇంట్లో నెమ్మదిగా డబ్బులు సరుకులు అన్నీ అయిపోతాయి. వాళ్లకి తిండి లేని పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు అంకుల్ ఫోన్కు ఇంకా కస్టమర్లు ఫోన్ చేస్తూనే ఉంటారు. కాబట్టి నాన్సీ తప్పనిసరిగా ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు తను ఒంటరిగా వెళ్లలేదు కాబట్టి రోహిత్ ను కూడా తన వెంట తీసుకువెళుతుంది. నాన్సీ కస్టమర్లతో గడుపుతూ ఉంటే రోహిత్ తన తండ్రిలాగే కస్టమర్ల లిస్టు చెక్ చేస్తూ కస్టమర్లను బుకింగ్ చేస్తూ ఉంటాడు. కస్టమర్లతో గడిపిన తర్వాత ఇంటికి వెళ్తుంటే నాన్సీకి ఒక కస్టమర్ గురించి గుర్తుకు వస్తుంది. ఆ కస్టమర్ చాలా డబ్బులు ఇచ్చేవారు. ఆ తర్వాత అతని దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూస్తే అతను ఆ ఊరి పెద్ద. అతను చాలా ఆస్తిపరుడు. అయితే అతను ఉన్న లోటు ఒకటే, అతని కొడుకు గే కావడం. అతనిలో ఉన్న మగతనాన్ని నిద్ర లేపటానికి నాన్సీని అక్కడికి పిలుస్తాడు. ఆమె గుర్తుపెట్టుకోవాల్సిన అల్లా ఒక్కటే అతను గే అని. ఈ పని కోసం అతను నాన్సీకి చాలా డబ్బులు ఇస్తాడు. లోపలికి వెళ్లగానే ఇతను ఆ పని చేయడానికి నిరాకరిస్తాడు. అయితే వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ చేస్తారు. నాన్సీ గట్టిగా కేకలు వేస్తుంటే బయట ఉన్న వాళ్లందరూ అబ్బో ఆ అబ్బాయి దున్నేస్తున్నాడని ప్లాన్ చేస్తారు. అయితే అలాగే జరుగుతుంది కూడా. ఊరు పెద్ద తన కొడుకు మగాడని ప్రూవ్ చేసుకున్నాడని డబ్బులు ఇచ్చేస్తాడు. తర్వాత నాన్సీ రోహిత్ ఇంటికి వెళతారు. తర్వాత రోజు నుండి రోహిత్ ఊరంతా ప్రచారం చేస్తాడు. అందుకనే అప్పటినుండి చాలామంది నాన్సీతో కలవడానికి వస్తారు. బిజినెస్ బాగా జరుగుతూనే ఉంటుంది. అప్పటినుండి డబ్బులు కూడా బాగానే వస్తూనే ఉంటాయి. అంతా బాగానే ఉందనుకునే సరికి సామిల్ అనే పోలీస్ ఆఫీసర్ కి విషయం తెలిసి రోహిత్ కలిసి తన కమిషన్ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నాన్సీతో కూడా కలుస్తాడు. అంతేకాదు రోహిత్ ని గే అయినా తన ఫ్రెండుని కలవాలని అంటాడు. అయితే రోహిత్ తప్పనిసరిగా పని చేస్తాడు. అయితే ఆ పని చేస్తున్నప్పుడు రోహిత్ కి వాంటింగ్స్ అవుతాయి. ఎందుకంటే రోహిత్ ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదు. అలా 2 నెలలు గడిచిపోతాయి. ఇప్పుడు రోహిత్ కూడా అమ్మాయిల దగ్గరికి వెళుతుంటాడు. ఇలా వీరిద్దరూ అందరితో కలుస్తూ తిరుగుతూ ఉంటారు. ఒకరోజు రోహిత్ ఒక అమ్మాయితో కలిసి తర్వాత నాన్సీతో కలిసి ఇంటికి వెళుతూ ఉంటారు. అప్పుడు ఆ పోలీసు వచ్చి తన కమిషన్ తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత రోజు నాన్సీ ఆరోగ్యం పాడవుతుంది. రోహిత్ దుప్పటి కప్పి బయటికి వెళ్లిపోతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే అతనికి ఒక కాలేజీకి వెళ్లే అమ్మాయి కనిపిస్తుంది. అతనికి ఆ అమ్మాయి చాలా బాగా నచ్చుతుంది.
ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే అతని కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు పోలీస్ ఆఫీసర్ గే అయిన ఫ్రెండ్ రోహిత్ ని కలవాలని ఇబ్బంది పెడుతూ ఉంటాడా. ఆ తర్వాత అతను బాగా తాగి ఉండటం వల్ల రోహిత్ అతని దగ్గర ఉన్న డబ్బులు అతని వాచి తీసుకుని వెళ్తాడు. ఆ డబ్బులతో నాన్సీకి మందులు కొనుక్కుని వెళతాడు. నాన్సీకి ఆరోగ్యం పాడవడం వలన వర్క్ అంతా రోహితే చేయవలసి వస్తుంది. గే అయినా ఊరి పెద్ద కొడుకుని పిలుస్తాడు. అతను నాన్సీని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు రోహితు పోలీస్ ఆఫీసర్ ఫ్రెండు దగ్గర కొట్టేసిన వాచీని అమ్మకుండా అతని చేతికే పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ కంట్లో పడతాడు. పోలీస్ ఆఫీసర్ రోహితుని బాగా కొట్టి పోలీస్ స్టేషన్లో వేస్తాడు. అక్కడే ఆ పోలీస్ ఆఫీసర్ ఫాలో చేసిన అమ్మాయి కూడా ఉంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటాడు. అయితే ఆ అమ్మాయిని ఇంతవరకు తాకను కూడా తాకలేదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వస్తే అనుభవించాలనుకుంటాడు. ఇంకోవైపు నాన్సీకి రోహిత్ లేకపోవడం వలన ఇల్లు గడవడం లేదు. కిరాణం షాపు వాళ్లు కూడా అప్పు ఇవ్వడం లేదు. చాలా నీరసంగా ఉండటం వలన ఆమె అక్కడే పడిపోతుంది. తన చెల్లెలు నాన్సీని సృహలోకి తీసుకొస్తుంది. అప్పుడు రోహిత్ అమ్మాయి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ అమ్మాయి పేరు అమ్మాయ అని తెలుస్తుంది. అమ్మాయి రోహిత్ ని హెల్ప్ చేయమని అడుగుతుంది. అయితే రోహిత్ అక్కడ బందీగా ఉన్నాడు. రోహిత్ ఎలా హెల్ప్ చేయగలడు? వీరిద్దరూ మాట్లాడుకోవడం ఆ పోలీస్ ఆఫీసర్ చూస్తారు. వెంటనే రోహిత్ ని కొట్టి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసి అమ్మాయి బ్రష్ ని టచ్ చేస్తాడు. ఇదంతా చూస్తూ రోహిత్ చాలా బాధపడతాడు. ఇంకోవైపు పోలీస్ ఆఫీసర్ కి రోహిత్ బుక్కు దొరుకుతుంది. నిన్ను వదిలేయాలంటే డబ్బులు ఇయ్యాలని అడుగుతాడు. అయితే ఇప్పుడు రోహిత్ దగ్గర డబ్బులు లేవు, అంతా నాన్సీ మందులకే ఖర్చయిపోయి ఉంటాయి. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ కు ఒక ఐడియా వస్తుంది. కస్టమర్ కి ఫోన్ చేసి స్టేషన్ కు పిలిపించి అతని దగ్గర డబ్బులు తీసుకుని అమ్మయ్య దగ్గరికి పంపిస్తాడు. అతను పని మొదలు పెడుతుండగానే సామెల్ వచ్చి అతని కొట్టి పంపిస్తాడు. అప్పుడు రోహిత్ ఆ అమ్మాయి విషయంలో ఈ పోలీస్ ఆఫీసర్ కేర్ఫుల్ గా ఉన్నాడని అనుకుంటాడు. అప్పుడు రోహిత్ నాన్సీ కోసం ఆ పని చేస్తుంది అని చెబుతాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ తన మనిషిని పంపించి నాన్సీని తీసుకురమ్మని చెబుతాడు. నాన్సీ వెంటనే పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతుంది. రోహిత్ అమ్మాయితో నాన్సీ రాగానే ఇక్కడి నుంచి వెళ్లిపోదామని ఆ అమ్మాయికి ధైర్యం చెబుతాడు. నాన్సీ రాగానే ఆ పోలీస్ ఆఫీసర్ నాన్సీని కూడా పోలీస్ స్టేషన్లో వేసేస్తాడు. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో నాన్సీకి ఏమీ అర్థం కాదు. అప్పుడు రోహిత్ నాన్సీ మనం ఇక్కడి నుంచి బయటపడాలంటే ఆ అమ్మాయిని పోలీస్ ఆఫీసర్తో గడపడానికి ఒప్పించమని చెబుతాడు. అప్పుడు నాన్సీ అమ్మాయిని ఒప్పించి ఇష్టం లేకపోయినా అమ్మాయికి స్నానం చేపించి అతని గదిలోకి పంపిస్తుంది. ఆమె గట్టిగా కేకలు వేస్తూ ఉంటే రోహిత్ నాన్సీ చాలా బాధపడతారు. పని అయిపోయిన తర్వాత ఆమెను మళ్లీ లాకప్లో వేసేస్తారు. మళ్లీ రాత్రి ఆమెతో గడపడానికి వస్తాడు. అప్పుడు నాన్సీ అడ్డుపడి ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, కావాలంటే నాతో గడుపు అని అంటుంది. అప్పుడు ఆఫీసర్ నాన్సీతో గడుపుతున్నప్పుడు అమ్మయ్య అతని గొంతు కోసేస్తుంది. ఆ తర్వాత వారిద్దరినీ విడిపిస్తుంది. ఆ తర్వాత అమ్మాయి ఒక రాడ్ తీసుకుని అతని సెంటర్లో పొడుస్తుంది. అప్పుడు అమ్మాయి కళ్లల్లో ఏదో తెలియని ఆనందం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి సామాను ప్యాక్ చేసుకుని పారిపోతుంటే ఊరి పెద్ద కొడుకు అక్కడికి కారు తీసుకుని వస్తాడు. నిజానికి అతనికి కూడా ఈ జీవితం ఇష్టం లేదు, ఎక్కడికైనా వెళ్లి సంతోషంగా ఉండాలని కుంటున్నాడు. ఆ తర్వాత వీరందరూ వేరే చోట చాలా ఆనందంగా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ సీన్ తోనే మూవీ ఎండ్ అయిపోతుంది.